మహిమగల దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నా. ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మీరు ఆలకించాలని ప్రభుపక్షంగా ప్రేమతో నేను మీకు మనవి చేస్తా ఉన్నా. మనం ఈ సందర్భంలో ఒక మాట క్రొత్త నిబంధనలో చదువుదాం. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. ఈ 2 వచనాల పైన గతంలో నేను మీతో ఒకసారి దావీదుని గురించిన కొన్ని సంగతులు జ్ఞాపకం చేశాను. ఆయనను గురించి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను. కావున నా హృదయం ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. మహిమగల దేవుడు ఈ లేఖన భాగాన్ని మనకు అర్థమైనట్లుగా తెలియచేయను గాక. ఈ లేఖనంలో మనం చదువుకున్న ఈ మాటలు మనం ఆలోచన చేస్తూ ఉండగా, దావీదుని గురించి మహిమగల దేవుడు క్రొత్త నిబంధన గ్రంథంలో ఈ మాట వ్రాయించడానికి ఒక బలమైన కారణాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఎవరైనా ప్రభు కొరకు యోగ్యంగా నమ్మకంగా జీవిస్తే వారి విషయంలో దేవుడు ఎంతకాలమైనా ఎన్ని తరాలైనా ఆయన మర్చిపోడు. ఏం చేయడు? మరిచిపోడు. అందుకే క్రొత్త నిబంధన గ్రంథంలో మహిమగల దేవుడు ఈ దివ్యమైన మాట వ్రాయించడానికి దేవాతి దేవుడు ఇష్టపడ్డాడు. నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుంటిని. ఇది ఎంత వాస్తవమో అనేదానికి రీసెంట్గా ప్రభు నాకు తెలియజేసిన ఒక చిన్న సంఘటన దేవుని వాక్యంలో నేను మీకు జ్ఞాపకం చేసి భాగాన్ని నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. దైవ గ్రంథంలో ఈ భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఎల్లప్పుడూ ప్రభుని చూడటం సాధ్యమేనా? చూడండి, నగలు చూడండి. సాధ్యమా? సాధ్యం కాదు, కానీ సాధ్యమే. మనకు సాధ్యం కావట్లేదు, కానీ చూసే వ్యక్తికి సాధ్యమే. చూసే వ్యక్తికి సాధ్యమే. ఒకరిద్దరు దైవజనులు నేను ఎరుగుదును. వారి జీవితంలో తక్కువ ఓటమిలు ఉన్నాయి. కష్టాలు శ్రమలు రావని నేను చెప్పట్లా, అలా చెప్పడం నా ఉద్దేశం కాదు. వారి జీవితంలో తక్కువ శ్రమానుభవాలు, శ్రమలో కూడా వారు ప్రభుని సంతోషపెట్టి ఆనందంగా జీవించిన సందర్భాలు ఉన్నాయి. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఎల్లప్పుడూ ప్రభువును చూడటం, ఎల్లప్పుడూ ప్రభు వైపు చూడటం మన జీవితంలో మనం నేర్చుకోగలిగితే ప్రభు ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. చూడండి, ఎల్లప్పుడూ ప్రభువుని చూడటం కానీ ప్రభు కొరకు జీవించటం కానీ మన జీవితంలో సాధ్యం కావాలి అంటే మీరందరూ నాకెళ్ళి చూడాలి. మీరందరూ నాకెళ్ళి చూడాలి. లోపలికి వచ్చిన వాళ్ళు, బయటకు వచ్చిన వాళ్ళు. అది సాధ్యం కావాలి అంటే సాయంకాలం జ్ఞాపకం చేశాను 4 అనుభవాలు. ఒకటి, పూర్ణ హృదయంతో ప్రేమించాలి, పూర్ణ ఆత్మతో ప్రేమించాలి, పూర్ణ వివేకంతో ప్రేమించాలి, పూర్ణ బలంతో ప్రేమించాలి. అలా ప్రేమించిన వారిలో దావీదు ఒకడు. అలా ప్రేమించిన వారిలో దావీదు ఒకడు. ప్రభుని అద్భుతంగా ప్రేమించాడు. టాప్ లిస్ట్ తీస్తే ఆ టాప్ లిస్ట్ లో ఈయన ఉంటాడనిపిస్తా ఉంది. ఫస్ట్ ప్లేస్ లో ఉండొచ్చేమో అనిపిస్తా ఉంది. చాలా మంది ఉన్నారులే, అయితే ఈయన జీవితంలో మిస్టేక్స్ కూడా ఉన్నాయి. ప్రభుని బాగా ప్రేమించినవాడు. ఈయన జీవితంలో ప్రభు చేసిన ఒక దివ్యమైన కార్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడతాను. తాను వెళ్ళిపోతూ తన కుమారుడితో ఈ సంగతులు చెప్పాడు. నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు ఉంటావు భూమి మీద, నువ్వు చాలా జాగ్రత్త కలిగి బ్రతకాలి
అని తన కుమారుడికి బోధించి దాటి వెళ్ళిపోయాడు. ఏం బోధించాడో ఏం చెప్పాడో నేను జ్ఞాపకం చేస్తాను. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. 28:9. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నింటినీ సంకల్పములన్నింటినీ ఎరిగిన వాడనై ఉన్నాడు. నీవు ఆయన్ని తెలుసుకొని హృదయపూర్వకంగాను మనపూర్వకంగాను సేవించుము. ఆయనను వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. చాలా మాటలు ఉన్నాయి. ఈ మాటలన్నీ నేను మీకు జ్ఞాపకం చేయలేను, కానీ నీ హృదయం జాగ్రత్త. చూడు, మనుషులంతా పైగా చూస్తారు, దేవుడు లోపల చూస్తాడు, హృదయాన్ని చూస్తాడు. కాబట్టి నీ హృదయం జాగ్రత్త. కొడుక, నేను వెళ్ళిపోతున్నాను, నేను ఉండను, నువ్వు ఉంటావు భూమి మీద. నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాల్సింది నీ హృదయాన్ని. అందుకే తండ్రి చెప్పిన ఈ మాటలు తన ఈ కుమారుడైన సొలొమోను మనసులో పెట్టుకొని రాజుల మొదటి గ్రంథంలో మనం చూస్తే 3వ అధ్యాయం 3వ వచనంలో సొలొమోను యెహోవాను ప్రేమించెను అని ఉంటది. సొలొమోను యెహోవాను ప్రేమించాను. ప్రభుని ప్రేమించే అనుభవంలోనికి మనం వస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ మాటలన్నీ జ్ఞాపకం చేస్తూ చూడండి 10వ వచనం. పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుట యెహోవా నిన్ను కోరుకునే సంగతి మనసునకు తెచ్చుకుని ధైర్యం వహించే పని జరిగించు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా ఇప్పుడు ఈ రాత్రి, మీరు సమాధానం చెప్పాలి. దావీదుకి సొలొమోనుకి దేవుడు చాలా జ్ఞానం ఇచ్చాడు కదా, ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. నంబర్ 1, ప్రజల్ని పరిపాలించడానికి జ్ఞానం ఇచ్చాడా? నంబర్ 2, ప్రపంచం అంతట్లో సొలొమోన్ లాంటి వాడు లేడు అనిపించుకోవడానికి జ్ఞానం ఇచ్చాడా? మందిరం కట్టడానికి జ్ఞానం ఇచ్చాడా? మీరు సరిగ్గా సమాధానం చెప్పండి, యోచించి. దేనికి? ఏంటి అందరు అనుకూలంగా చెప్తున్నారు? దేశాన్ని పరిపాలించడానికి. లేఖనాలన్నింటిలో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, గ్రహిస్తూ ఉన్నప్పుడు చెప్పిన ముఖ్యమైన సంగతి ఏంటంటే, సొలొమోనుకి దేవుడు జ్ఞానం ఇచ్చింది కేవలం మందిరం కట్టడానికే. అంత నాలెడ్జ్ ఇవ్వడానికి కారణం ఏంటంటే మందిరం కట్టడానికి. ఇంకా అంతమించి నాకైతే లేఖనాల్లో ఏం కనిపించలా. నాకు భలే ఆశ్చర్యం వేసింది. వావ్ దేవా, నీ పని కొరకు ఒక్కొక్కరిని ఎలా నింపుతాడు దేవుడు అంటే ఆశ్చర్యంగా నింపుతాడు. అయితే వారు ప్రభుని ప్రేమించేవారు అయి ఉండాలి. తండ్రి దగ్గర కుమారుడు నేర్చుకున్నాడు ప్రభుని ప్రేమించడం. అయితే తండ్రి ఉపదేశం ఏం చేశాడంటే, నేను ఏర్పాటు చేసుకుంది మందిరం కట్టడానికి. నన్ను వద్దని నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. మందిరం కట్టాలి, జాగ్రత్తగా కట్టాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని కట్టాలి. దావీదు ఈ కుమారుని కొరకు 2 ప్రార్థనలు చేశాడు. 20వ వచనం చూడండి. మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమన్నా, నీవు బలము పొంది ధైర్యం తెచ్చుకొని ఈ పని పూనుకును, భయపడకము, వెరవకుండుము. నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉండును. యెహోవా మందిరపు సేవను గూర్చి పని అంతయు నీవు ముగించు వరకు ఆయన నిన్ను ఎంత మాత్రమును విడువకి ఉండను. చూడు, ఏమైపోయేదాకా పని అంతా ముగించేవాడు. పని అంతా ముగించే వరకు దేవుడు నిన్ను చేయడు. పని అయిపోయిన తర్వాత కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం, కానీ నాకు ఇలా కాకుండా ఇంకోలాగా చేస్తుంటే బాగుంది అనిపించింది ప్రార్థన. ఎలా చేయాలి అంటే, నా కుమారుడు బతుకున్నంత కాలం చెయ్యిడోకయ్యా అని ఉంటే బాగుండేది, కానీ అలా చేయలేదా. మందిరం కట్టే వరకు దేవుడు నిన్ను చెయ్యి విడవడు. కొన్నిసార్లు దేవుడు తన ఆత్మ ద్వారానే ఆ మాటలు పలికిస్తాడు. ఇది
సొలొమోను కొరకు దావీదు చేసిన ఒక ప్రార్థన 19వ వచనం కూడా చూడండి. 29వ అధ్యాయం. నా కుమారుడైన సొలొమోను, నీ ఆజ్ఞల్ని, శాసనములను, నీ కట్టడలను గైకొనుచు వాటినన్నిటిని అనుసరించినట్లు నేను కట్టదలిచి నీ ఆలయమును కట్టించినట్లు అతనికి నిర్దోషమైన హృదయం, దోషం లేని హృదయాన్ని, నిర్దోష హృదయాన్ని దయచేయి. చాలా ప్రార్థనలు చేశాడు, కానీ ఈ ప్రార్థనలు చాలా ముఖ్యమైనవి, చాలా మూలమైనవి. అయితే దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు ఇప్పుడు కొంచెం మళ్ళీ మొదటికి వెళ్దాం రండి. సొలొమోనుకి మందిరం కట్టడానికి విషయాలన్నీ చెప్పాడు, కానీ చూడండి, నాకు భలే ఆశ్చర్యాన్ని కలిగించింది, విస్మయాన్ని కలిగించింది, భయాన్ని, భీతిని కలిగించింది కూడా ఏంటంటే, అసలు సొలొమోనుకి కొలతలు కానీ లెక్కలు కానీ ఏం చెప్పలా దేవుడు. మొత్తం చెప్పింది ఎవరో? దావీదే. దావీదుకే పిన్ టు పిన్. ప్రతి చిన్నది పెద్దది ఏం చేయాలో అన్ని దేవుడు తెలియజేశాడు. భలే సంతోషం అనిపించింది, చాలా సంతోషం అనిపించింది నాకైతే. మీ సంగతి ఏమో నాకు తెలియదు, కానీ నేను ఆ వాక్యాన్ని చదివినప్పుడు, ప్రభు నాతో మాట్లాడినప్పుడు భలే ఆనందం వేసింది. వావ్, ఇంత జ్ఞానం ఎక్కడిది అంటే, ఇంత జ్ఞానాన్ని నేను ఇచ్చా. మీరు లేఖనాన్ని చూద్దాం రండి. 11వ వచనం, 28, 11. అప్పుడు దావీదు మంటపము బొక్కశాలకును, మేడగదులకును, లోపలి గదులకును, కరుణాపీఠము గదికిని, యెహోవా మందిరపు ఆవరణములకును, వాటి చుట్టూన్న గదులకును, దేవుని మందిర బొక్కసములకును, ప్రతిష్ఠిత వస్తువుల బొక్కసములకును తాను ఏర్పాటు చేసి సిద్ధపరిచిన మచ్చులను తన కుమారుడైన సొలొమోనునకు అప్పగించాను. ఎడుచోండి, ఏం అప్పగించాడు? మచ్చులంటే ఏంటి? మచ్చులంటే మనం మర్చిపోయిన పెట్టి కాదు. మచ్చులంటే కొలతలు. ఎవరికి అప్పగించాడు? సొలొమోనుకి అప్పగించాడు. సొలొమోనుకి అప్పగించడానికి దావీదుకి ఎలా తెలుసు? ఇవన్నీ నేను చదివి తక్కువేం కాదు, చాలా ఎక్కువని. ఇంకా జ్ఞాపకం చేస్తాను రండి. 13వ వచనం. మరి యాజకులను, లేవీలను సేవ చేయవలసిన వంతుల పట్టి, ఆ యెహోవా మందిరపు సేవను గురించిన పట్టిను, ఎవరిని గురించి? లేవీలను గురించిన పట్టి, మందిర సేవోపకరణములను గురించిన పట్టి, మందిరపు సేవను గురించిన పట్టి. చూడండి, సరుకులు పట్టీలు రాస్తారుగా, తెలుసుగా పట్టి అంటే, తెలుసా? పట్టీలు రాసి ఎవరికి అప్పగించాడు? సొలొమోనుకి అప్పగించాడు. పట్టీలన్నీ, ఇన్ని పట్టీలు ఎట్ట తెలుసు ఈయనకి? యాజకులు మందిరంలో ఎంతమంది ఉండాలి, మందసం దగ్గర ఎంతమంది ఉండాలి, ద్వారపాలకులు ఎంతమంది, వేల మందిని గురించిన సంగతి ఉంది. గాయకులు ఎంతమంది ఉండాలి, అర్థమైందా? వాయిద్యాలు వాయించేవాళ్ళు ఎంతమంది ఉండాలి, ఏ టైపు వాయిద్యాలు వాయించేవాళ్ళు ఎంతమంది ఉండాలి, ఈ లెక్కలన్నీ దావీదుకి ఎలా తెలుసు చెప్పండి? దావీదుకి ఎలా తెలుసు? వాస్తవంగా ఈ లెక్కలన్నీ మహిమగల దేవుడు మందిరాన్ని కట్టించే సొలొమోనుకి చెప్పలా. ఎవరు చెప్పాడు? దావీదుకి చెప్తే దావీదు ఏం చేశాడు? ఆ లెక్కలన్నీ రాసి ఏం చేశాడు? సొలొమోనుకి అప్పగించాడు. నాకు భలే ఆశ్చర్యం. పట్టీలు అప్పగించాడు. దేవుణ్ణి ప్రేమిస్తే చూడండి, దేవుడు చేయబోయే కార్యం యొక్క బృహత్ ప్రణాళిక ఎవరికి అప్పగించాడు? దావీదుకి అప్పగించాడు. ఆ మాట వచనం చదువుతాను, అది భలే సంతోషాన్ని కలిగించే వచనం. అప్పుడే చదవను, సరేనా? లాస్ట్
కొంచెం లాస్ట్లో, మరి లాస్ట్లో కాదు, ఇప్పుడే చెప్తా. కొంచెం మనం చదవాల్సినవి ఉన్నాయి. చూడండి 14వ వచనం. మరియు ఆయా సేవా క్రమములకు కావలసిన బంగారు ఉపకరణములన్నీ అనే ఎత్తు ప్రకారం బంగారమును, ఆయా సేవా వెండి ఉపకరణములకు వెండిని దావీదు అతనికి దావీదు ఎవరికి అప్పగించాడు? ఎంత అప్పగించాడు? వెండికి కావాలి, దేనికి ఎంత కావాలో. ఇడ్చోండి వాస్తవానికి దావీదుకి కూడా తెలియదు దేనికి ఎంత కావాలో. దేనికి ఎంత కావాలో ఎప్పుడైనా ఆత్మ సంబంధమైన పని కానీ పరిచర్య కానీ ఈ పద్ధతిలో చెయ్యి అని ఆత్మదేవుడు మనకు బోధిస్తే ఆయన వచ్చే వరకు ఉంటుంది ఆ పని. మన బుర్రకు దోచిందంతా చేస్తే ఆ పని ఉండొచ్చు, ఓడిపోవచ్చు. కాబట్టి కన్నీళ్లతో దేవుని పాదాల మీద పడి, ప్రభువా నేను చేసే పని నీ చిత్తానుసారమైనది కావాలి, నేను ఏం చేయాలో చెప్పయ్యా అని అడిగే అనుభవాన్ని కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా తెలియజేస్తాడు. మేము కూర్చొని ఆలోచన చేస్తా ఉంటే వెండి బంగారములు చాలా ఇచ్చాడు కదా. 10 కోట్ల మణుగుల వెండి ఇచ్చినట్టు లేఖనాల్లో ఉంది. ఎన్ని కోట్లు? బయట ఉన్న వాళ్ళకి వినబడుతుందా? ఎన్ని కోట్లు? 10 కోట్ల మణుగులు. 10 కోట్లు కాదు, 10 కోట్ల మణుగులు. మణుగుకి 12 కేజీలు. ఒక మణుగుకి ఎన్ని కేజీలు? 12 కేజీలు. మేము లెక్కేసాం ఎంత ఉంటుంది అని. లెక్కేస్తే ఒక లారీకి 50 టన్నులు వేస్తే, ఎన్ని టన్నులు? 50 టన్నులు. మామూలు చిన్న లారీలు మొయ్యలేవు, పెద్ద టర్బో లారీలు కావాలి. 50 టన్నులు వేస్తే ఎంత దూరం వచ్చిందంటే 360 కిలోమీటర్లు. లారీ పక్కన లారీ పెడితే మళ్ళీ డిస్టెన్స్ ఎక్కువైతే మళ్ళీ కిలోమీటర్లు పెరిగిపోతున్నాయి. భలే ఆశ్చర్యం అనిపించింది. బాప్రే, 360 కిలోమీటర్లు అంటే ఏడు నుంచి మద్రాసు ఎన్ని కిలోమీటర్లు? 300 ఉందా? 7 నుంచి మద్రాసు అంతా. లారీ పక్కన లారీ నిలబెడితే ఎన్ని టన్నులు చెప్పండి? ఒక లారీకి 50 టన్నులు వేస్తే అంత వెండిని బంగారాన్ని మహిమగల దేవుడు ఎవరికి ఇచ్చాడు? దావీదుకి ఇస్తే దావీదు అట్టి పెట్టుకోవాలా. ఏం చేశాడు? దేవుని సేవకు పరిచర్యకు ఇచ్చేశాడు. అసలు ఆలోచన చేస్తా ఉంటే ఎట్లా అనిపిస్తుందంటే, నాకు ఎలా చెప్పాలనిపిస్తుందంటే, పగటికి రాత్రికి ఎంత తేడా ఉంటుందో, వాళ్ళంతేమో పగల్లో ఉన్నారు, మనమంతా రాత్రిలో ఉన్నాము అనిపిస్తుంది. అంటే చీకటి గుంపు అంటారు కదా. ఏం రా వీళ్ళు చీకటి ఏమైనా పట్టిందా అంటారు కదా. చీకటి ప్రజల్లాగా ఉన్నట్టు అనిపిస్తా ఉందో నాకు. వాళ్ళేమో వెలుగు సంబంధులు. ఇప్పుడు మనం జీవించే జీవితాలు కానీ, మనం చేసే పనులు కానీ ప్రభుకి ఆమోదయోగ్యమైన ఎంత మాత్రం కావు. ప్రభుని బహుగా వాళ్ళు ప్రేమించారు. మందిరంలో వాటన్నిటినీ జ్ఞాపకం చేస్తాను. చూడండి, త్వరగా టైం అవుతుంది. 15వ వచనం. బంగారు దీపస్తంభం, నేను చదువుతాను, మీరు గమనించండి. బంగారు దీపస్తంభమునకు వాటి బంగారపు ప్రమిదలను, ఒక్కొక్క దీపస్తంభమునకు దాని ప్రమిదలో కావలసినంత బంగారపు ఎత్తు ప్రకారముగాను, వెండి దీపస్తంభములు ఒక్కొక్క దీపస్తంభమునకును దాని ప్రమిదలకును కావలసిన వెండంతా ఎత్తు ప్రకారముగాను, సన్నిధి రొట్టెలు ఉంచుటకు బల్ల కావలసిన బంగారము ఎత్తు ప్రకారముగాను, వెండి బల్లలకు కావలసినంత వెండిని, ముండ్ల కొంకులను, వెండి గిన్నెలను, పాత్రలను కావలసినంత అచ్చు బంగారమును, బంగారపు గిన్నెలలో ఒక్కొక్క గిన్నెకు కావలసినంత బంగారమును ఎత్తు ప్రకారంగా, వెండి గిన్నెల్లో ఒక్కొక్క గిన్నెకు కావలసినంత వెండిని ఎత్తు ప్రకారంగాను, ధూపపీఠమునకు కావలసినంత పుటము వేయబడిన బంగారపు ఎత్తు ప్రకారంగాను,
రెక్కలు విప్పి యెహోవా నిబంధన మందసమును కప్పు కెరూబుల యొక్క మచ్చలకు కావలసినంత బంగారమును అతనికి అప్పగించాను. ఎటు చూడండి, ఎక్కడేం తయారు చేయాలి చూడండి. మీరు నాకెళ్ళి చూడాలి. మందిరంలో ఉన్న ఉపకరణాలు ఎన్ని ఉన్నాయో, ఎన్ని వందలు ఎన్ని వేలు ఉన్నాయో, ఏది ఎంత సైజులో చేయాలి, మందిరంలో ఉన్న కెరూబులకి కావలసిన బంగారం దాని లెక్క మొత్తం దావీదు సొలొమోనుకి అప్పగించాడు. హౌ ఇట్స్ పాసిబుల్ చెప్పండి, ఎలా సాధ్యం ఇది? మీరు లేఖనాల్లో చూస్తారు ఒక మాట, దావీదు నియమించిన ప్రకారము గాయకులను ఏర్పాటు చేశారు అనే మాట చూస్తాం. దావీదుకి ఇంత జ్ఞానం ఎక్కడిది? ఇది నా ప్రశ్న ఈ రాత్రి. దావీదుకి ఇంత నాలెడ్జ్ ఎక్కడిది? ఇన్ని సంగతులు, ఇంత విశేషమైన సంగతులు తన కుమారుడికి తెలియజేయడానికి గల ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది దావీదుకి? ఒక మాట ఆన్సర్ చెప్తున్నా చూడండి, 19వ వచనం. ఇవన్నీ అప్పగించి యెహోవా హస్తము నా మీదకి వచ్చి ఈ మచ్చుల పనంతయు వ్రాత మూలముగా నాకు నేర్పెను అని సొలొమోనుతో చెప్పాను. నాకైతే భలే సంతోషం వేసింది. చూడండి ఏం చేశాడు దేవుడు, నా దగ్గరకు వచ్చి తన హస్తాన్ని ఎడ్జోండి తన హస్తాన్ని నా పైన ఉంచి ఏమి నేర్పాడు? వ్రాత మూలంగా. ఓ సోదరులారా ఎడ్జోండి, 4 రాళ్ళను పెట్టండి ఇక్కడ, రాళ్ళు వేయటానికి నిద్రపోయాడు. వ్రాత మూలంగా కొంచెం మెలకుగా ఉండండి. ఇప్పుడు టైం ఏం 10-12 అవ్వలేదు కదా, ఎంత అయింది? 7:40 అయింది అంతే కదా. 7:40కి ఊగుతా ఉంటే తూగుతా ఉండకండి. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే దేవుని హస్తం నా మీదకి వచ్చి నాకు నేర్పిన ఆ వచ్చిన మళ్ళీ చదువుతున్నా, మళ్ళీ చూడండి. యెహోవా హస్తము నా మీదకి వచ్చి ఈ మచ్చుల పని అంతయు వ్రాత మూలముగా నాకు నేర్పి. చూడండి, ఎంత కనికరం గల దేవుడు. తన హస్తాన్ని తన దాసుని పైన ఉంచి ఏం చేశాడు? మొత్తం ఆయన చెప్తా ఉంటే ఈయన రాస్తా ఉన్నాడు, ఆయన చెప్తా ఉంటే ఈయన రాస్తా ఉన్నాడు, ఆయన చెప్తా ఉంటే ఈయన రాస్తా ఉన్నాడు. ఓహో, రహస్యం ఇదా? లేకపోతే ఈయనకి ఎట్ట తెలిసింది చెప్పండి? తెలుసా? మనకు కూడా ఏం తెలియదు, పప్పు శుద్ధలం. కానీ పలాను పని చేయి అని చెప్తా ఉంటే దేవుడు అసలు నేను అనుకుంటాను, దావీదు నువ్వు మందిరం కట్టడానికి వీల్లేదు, నీ చేతుల రక్తాన్ని చిందించి అని చెప్పినప్పుడు దేవుని మనసు కొట్టుకొని ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈ కాలంలో ఆ కాలంలో మరి ఏ కాలంలో కూడా ప్రభువుని అంతగా ప్రేమించిన వాడు చాలా అరుదు. ఇలా నన్ను ప్రేమించేవాడిని నువ్వు కట్టాలనే మందిరాన్ని నేను కట్టిస్తాను కానీ నువ్వు కట్టడానికి లేదని చెప్పటం బాధేసిద్దా? ఎవరికి బాధేసేది? మనకు కాదు, దావీదుకి కాదు బాధ. విన్న దావీదుకి కాదు, చెప్పిన దేవునికి ఎక్కువ బాధ కలిగి ఉండదు. అందుకే కూర్చోబెట్టి ఏం చేశాడంటే మొత్తం నువ్వు చేయొద్దులే కానీ చేయాల్సిన నీకే చెప్తా, కూర్చో రైట్. పొద్దులన్నీ లెక్కలన్నీ, బంగారం ఎంత, వెండి ఎంత కావాలి, యెహోవా హస్తము నా మీదకి వచ్చి
ఆయన చెప్తా ఉంటే నేను రాశాను, చెప్తా ఉంటే రాశాను. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఎంత అద్భుతమైన అనుభవం ఇది, అవునా కదా? అబ్బా, నాకైతే కడుపు నిండిపోయింది ఆ రోజు. ఎంత సంతోషమైందో చెప్పలేను. ఏవా, అందుకే గ్రంథాలని ఎత్తి రాసేటప్పుడు చాలా విలువైన సంగతులు రాశారు. వాస్తవానికి ద్వితీయోపదేశ కాండంలో ఉన్న సంగతులు మిగతా గ్రంథాల్లో ఉండవు, కానీ మిగతా గ్రంథాల్లో ఉన్న సంగతులే ఎత్తి రాశారు. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ సంగతులన్నీ మహిమగల దేవుడు దావీదునికి ఏం చేశాడు? తెలియజేశాడు. ఏమి సొలొమోనుకి చెప్పొచ్చు కదా, డైరెక్ట్ గా. ఈయనకి ఎందుకు చెప్పడం? సొలొమోనుకి చెప్పొచ్చు కదా. ఎడ్చోండి. సొలొమోనుకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు మందిరం కట్టడానికి మాత్రమే, నాకు తెలిసినంత వరకు. ఒకవేళ మీకు ఏమైనా ఎక్కువ తెలిస్తే దానికి ఒకవేళ అన్నా ఈ కారణాన్ని బట్టి ఇచ్చాడన్నా అని చెప్తే నా దగ్గరకు చెప్పండి. నాకు తెలిసిన రుజువులు నేను మీకు చూపించగలను. కేవలం మందిరం కట్టడానికి మాత్రమే దావీదు మాటను బట్టి, మందిరం కట్టాలని కోరిక దేవుని కాదు, ఎవరిది? దావీదు కోరికను బట్టి దేవుడు సొలొమోనుకి జ్ఞానం ఇచ్చాడు. అయితే పని అంతా చేయటానికి, కావాల్సిందన్నీ సమకూర్చడానికి, మొత్తం రాయటానికి ఏర్పాటు చేసింది ఎవరికి? దావీదుకి. అన్ని దేవుని హస్తం దావీదు మీదకి వచ్చి చెప్తూ ఉండగా ఆయన వరుసను అన్ని రాసి ఎవరికి అప్పగించాడు? అది సొలొమోనుకి అప్పగించాడు. ఎడ్చోండి. ప్రపంచానికి అందరికి ఎవరు తెలుసు? మందిరం దగ్గరికి వచ్చేసరికి సొలొమోను తెలుసు. కట్టించింది ఎవరు? సొలొమోను. అసలు మీకు సంగతి చెప్పమంటారా? సొలొమోను అసలు ఏమీ లేదు. ఏమీ లేదు. మరి అట్టి తీసేయటం కూడా ఏం బాగుండదు, కానీ అందుకే దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. జ్ఞానం ఇచ్చింది ఎందుకంటే మందిరాన్ని నిర్మించడానికి, దేవుని పని చేయడానికి కూడా మనకేం కావాలి? జ్ఞానం కావాలి. అది మానవ సంబంధమైన జ్ఞానం కాదు, ఆత్మ సంబంధమైన జ్ఞానం చేత మనం నింపబడి దేవుని పని దేవుని మహిమ కొరకు చేయాలి. దావీదుకి దేవుడు ఈ సంగతులన్నీ తెలియజేశాడు. అయితే దావీదు ప్రభుని ప్రేమించి ఇచ్చిన మందిరానికి ఇచ్చినవి కూడా జ్ఞాపకం చేస్తాను. చూడండి 29వ అధ్యాయం 2వ వచనం. మొదటి వచనం చదువుతున్నాను. తర్వాత రాజైన దావీదు సర్వసమాజంతో ఇలా సెలవిచ్చాడు: దేవుడు కోరుకున్న నా కుమారుడైన సొలొమోను ఇంకా లేత ప్రాయం గల బాలుడై ఉన్నాడు. కట్టబో ఆలయం మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకి కనుక ఈ పని బహు గొప్పది. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరంలో కావలసిన బంగారు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుము పనికి ఇనుమును, కర్ర పనికి కర్రను, గోమేధికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలు విధమైన ఆ రాళ్లను, మిక్కిలి వెలగల రాళ్లను, నానావిధ రత్నములను, తెల్ల చలువరాయిని విశేషముగా సంపాదించి తిని. ఎవరి కోసం? ఎటువంటి కొడుకులకి కూతుళ్ళకి కాదు. దేనికి? మరి మన సంగతి ఏంటి? మిమ్మల్ని అడుగుతున్నా, మన సంగతి ఏంటి? వాట్ అబౌట్ యూ అండ్ మీ? తినటం, వండుకోవటం, కంచాల్లో పెట్టుకోవటం, తినటం, విశ్రాంతి తీసుకోవటం, పనికి వెళ్ళటం, రావటం, మళ్ళీ వండుకోవటం, తినటం. ఇదేనా జీవితం అంటే? దేవుని మహిమ కొరకు, ప్రభు మహిమ కొరకు. ఈ భాగంలో మొత్తం ఎన్ని సంగతులు మనం చదువుకున్నాం? 2వ వచనంలో ఎన్ని ఉన్నాయి? 29 2వ వచనంలో ఎన్ని ఉన్నాయి? ఎన్ని సమకూర్చాడు? మొత్తం ఎన్ని ఉన్నాయి? అక్కడ ఉన్న లిస్ట్ ప్రకారం మొత్తం చూడండి ఒకసారి. చూడండి, 11 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 11 వస్తువులు. 11 వస్తువులు అంటే చిన్నవి కాదు. అందులో కోహినూరు వజ్రం ఎంత ఉంటుంది? ఎంత ఉంటుందా?
వందల వేల కోట్లు చెప్తున్నారు కానీ కోహినూరు వచ్చింది. కానీ దావీదు సంపాదించిన మిక్కిలి వెలగల రాళ్ళు. మిక్కిలి వెలగల రాళ్ళు అంటే అవన్నీ చెప్పాలని మనసులో ఉంది కానీ టైం పరిగెత్తా ఉంది. నేను ఇంకా 10 నిమిషాలు ముగించాలి. దేవుని పిల్లలమైన మనం మన విశ్వాస భక్తి జీవితంలో దేవుని కొరకు సంపాదించాలనే ఆశ తృష్ణను కలిగి ఉంటే మరుగైన వాటన్నిటినీ దేవుడు సంపాదించగలిగే శక్తిని నీకు ఇస్తాడు. నా పిల్లల కోసం, మా ఆవిడ కోసం, మా ఆయన కోసం, నా కూతురు కోసం, నా మనవరాల కోసం సంపాదించాలని అనుకుంటే ఉన్నది మొత్తం ఊస్టింగ్ ఆర్డర్ అయిపోద్ది. అర్థమైందా? ఉన్నాయి మొత్తం ఊస్టింగ్ ఆర్డర్ పోతాయి. రేపు దరిద్రులాగా మిగులుతావు. రేపు నిత్యత్వంలో రేపు దరిద్రులాగా మిగులుతావు. ఓ దైవజనుడు చాలా భక్తి కలిగిన వాడు, అద్భుతంగా పనిచేస్తా ఉంటే సడన్ గా ఆయన భార్య చనిపోయింది. పిల్లల్ని తీసుకుని వెళ్ళి సమాధి దగ్గరికి చూసొద్దాం, పిల్లల్ని చూపిద్దామని తీసుకెళ్తే వర్షం పడతా ఉంది, జోరున వర్షం పడతా ఉంటే వేరే వాళ్ళకి పిల్లల్ని ఇంటికి వెళ్ళిపోండి అని ఇచ్చేసాడు. ఇచ్చేస్తే రియల్ గా జరిగిన సంఘటన పాల్ యాంగ్చో గారు చెప్పిన టెస్టిమనీ. అంటే మనం నిత్యత్వాన్ని గురించి బహుగా ఆలోచన చేస్తాం, ధ్యానం చేస్తాం, కానీ ఆ సంగతులు ఎవరన్నా ఇట్లా జరిగిందని చెప్తే మాత్రం నమ్మం, దాడి చేస్తాం వాళ్ళ మీద అని. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అట్లాంటి వాళ్ళు మానుకోండి. సరే వెళ్ళి అక్కడ మోకరించి ప్రార్థన చేస్తా ఉంటే హార్ట్ స్ట్రోక్ వచ్చింది, చనిపోతాడు, పరలోకానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మహిమలోనికి తీసుకెళ్ళి ప్రభు అన్ని చూపిస్తాడు. నిన్ను నేను ఎందుకు పిలిచానంటే ఒక ముఖ్యమైన పని నిమిత్తం నేను పిలిచాను. నీ భార్య చాలా ఎక్కువ వేదనతో నా సన్నిధిలో ఒక విజ్ఞాపన చేసింది, దాని కొరకు పిలిచాను నేను. నీ భార్యను చూద్దురా, ఆమెతో కొద్దిగా మాట్లాడి వెళ్తూ దాన్ని తీసుకెళ్తే ఆమె చాలా అందంగా ఉంటుంది. పరలోకంలో ఉన్న వాళ్ళందరూ చాలా అందంగా ఉంటారు, సో మచ్ బ్యూటీ. ఆయన అంటాడు ఊహించడానికి వీలు కాదు. ఇంట్లోనేమో చాలా రోతగా ఉంటుందంట ఆమె, అంటే సరిగ్గా బట్టలు వేసుకోదు, చింపిరి జుట్టు, మసిపూసుకున్న మొహం, ఇట్లా ఉంటది ఇంట్లో. ఇక్కడేంటి ఇంత అందంగా ఉంది, చాలా అందంగా ఉందట. సరే మాట్లాడాడు, అయిపోయిన తర్వాత ప్రభువా ఒకసారి నేను ఉండబోయే ఇల్లు చూడాలని ఉందయ్యా అంటే అది పూర్తవలేదు, ఇప్పుడేం చూస్తా అన్నాడు. లేదు 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 ప్రభు ప్లీజ్ అయ్యా ఒక్కసారి చూడు అంటే చూపించు నాకంటే. సరే తీసుకెళ్తే వెళ్తా ఉండగా ఒక ఇల్లు చాలా అద్భుతంగా ఉంది. ఇల్లు ఎవరిదో తెలుసా అన్నాడు. తెలుసా అంటే నాకు తెలియదయ్యా అంటే మీ సంఘంలో పరిచయం చేసింది కదా, దీనిలో చాపలేయటం, ఓడవటం అన్ని చేసింది కదా, అది ఇల్లు. చూస్తే గుండె టారుమందంట, ఎంత అద్భుతంగా ఉందో అసలు దగ్గ మెరిసిపోతా ఉంది. అనుకున్నాడంట ఈమెకే ఎంతది ఉంటే ఇక నాకెంతది ఉంటుందో కదా. ఇప్పుడు అట్టంటి వాళ్ళందరినీ బోల్డ్ మందిని నేను వాక్యంలో పెంచుతున్నాను కదా, ఇంకా నాకెంత ఉంటుందండి. వెళ్తే ఒక చిన్న ఇల్లు కన్స్ట్రక్షన్ లో ఉంది. ఇదే నీదన్నాడు. ఏంటి ప్రభు ఆంక్యం అంతదా, నాకు ఇంతదా అంటే మరి నన్ను ఏం చేయమంటావు, నువ్వు పంపేదాన్ని బట్టే నేను అది కట్టేది అన్నాడు. ఇదేంటి నువ్వు ఎంత పంపిస్తే అంతటితో కడతాను. ఇట్లాంటి అవకాశం ఉండదేమో అంతకుంటే లేదు. చాలా మందికి రూల్ ఉంటుంది, చిన్న రూమ్ ఉంటుంది, మనకు అర్థం కాదు. బొంబాయి వాళ్ళకి అర్థమైంది, బొంబాయిలో ఉండే వాళ్ళకి అర్థమైంది. చిన్న చిన్న రూమ్ కదా, అట్లా ఉండవు. కానీ ఖచ్చితంగా ప్రభుని బహుగా ప్రేమించిన వారికి ఉన్నంత ఉండవు. చాలా చెన్నిళ్ళు ఉంది. చూసి ప్రభు ఏంటి అంటే
నన్ను ఏం చేయమంటావు, నువ్వు పంపించేదాన్ని బట్టి ఇక్కడ కట్టడం జరుగుతుంది. మరి ఆమె ఏం చేసింది? అందుకే ప్రభు అన్నాడు, మీ తలంపులు నా తలంపులు వంటివి, మీ ఆలోచనలు ఆలోచన వంటివి, భూమికి ఆకాశానికి ఉన్నంత వ్యత్యాసం ఉందని చెప్పాడు కదా, అవునా? కాబట్టి దేవుని పని మనసు పెట్టి చేయండి, ప్రభుని ప్రేమిస్తూ చేయండి, అప్పగించుకొని చేయండి దేవుని పని. ప్రభు దీవిస్తాడు, ప్రభు వర్ధలు చేస్తాడు, ప్రభు వర్ధలు చేస్తాడు, వర్ధలు చేస్తాడు, వర్ధలు చేస్తాడు. నేను సువార్త ప్రకటించడానికి ఒక ప్రాంతానికి వెళ్ళాం, నర్సీపట్నం. అది అక్కడ ఒక పెద్ద ఆ ఇంట్లో ఆడపిల్లలు, ఆయన కుమారుడు ప్రభు నమ్ముకున్నారు. చాలా దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు ఆయన. ప్రభు నమ్ముకుంటే ఆడపిల్లలు వాడి చేతిలో బైబిల్ తీసుకొని గొడ్డలతో నరికేసాడు ఆ ఇంటి యజమానుడు, పచ్చి త్రాగిపోతూ. అలాగే తాగి చచ్చిపోయాడు. 4 కుమార్తెలు, 1 కొడుకు. ఎవరు పట్టించుకుంటారు వాళ్ళని? ఎవరు పెళ్ళిళ్ళు చేస్తారు? ప్రభు నమ్ముకున్నారు. ఆశ్చర్యం ఏంటంటే ఆ సోదరుడు చెప్తాడు, నేను దేవుని రుణం తీర్చలేను. ఒక గొప్ప ఇంజనీరు ఆ ఇంటి పెద్దమ్మాయిని చేసుకున్నాడట, ఏం కట్నం తీసుకోకుండా. నిలబడి 4 పెళ్లిళ్ళు తానే చేశాడట. అద్భుతాలు చేస్తాడు, చేయడా ఒళ్ళు గగురు పడిచిద్ది. ప్రభుని ప్రేమించడం నేర్చుకుందాం. అలాంటి పరిస్థితుల్లో కూడా, ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు, గొడ్డలతో బైబిల్ నరికేసిన వాళ్ళు ప్రార్థన మానలేదు, ప్రభుని విడిచిపెట్టలేదు. ప్రభుని ప్రేమించే అనుభవం ఉందాం, ప్రభుని ప్రేమించే అనుభవం ఉందాం. ప్రభు రాబోతున్నాడు, ప్రభు రాబోతున్నాడు. ప్రభు రాకడ చాలా దగ్గరగా ఉంది, ప్రభు రాకడ చాలా సమీపంగా ఉన్నాం. ఇంకా తర్వాత ఆయన లేచి ఇంటికి వస్తే అప్పటికి 3 రోజులు అయిందంట. ఆ పెట్లు పెట్టి తీసుకెళ్ళిపోతున్నారు ఆయన్ని సమాధికి. వెళ్ళిపోతున్నాడు, టైం అయిపోతుంది, నువ్వు వెళ్ళాలి రా అని తీసుకొస్తే ఇంక లేచి కూర్చున్నాడు. లేచి కూర్చుంటే ఎటువంటి పరుగు, 3 రోజులు చచ్చిపోయినాడు, లేచి కూర్చుంటే ఎట్లా ఉంటది? ఆశ్చర్యం కదా. లేచి కూర్చొని జరిగిందంతా చెప్పాడు, ఇలా జరిగింది నా జీవితంలో. ప్రభు పిల్లలమైన మనం ప్రభుని ప్రేమించి నిత్యత్వం కొరకును కష్టపడే అనుభవాన్ని కలిగి ఉండాలి. ఎన్ని ఇచ్చాడు దావీదు? ఎన్ని? 11. ఈ ఒక్క వచనంలోనే 11 ఉన్నాయి. అందులో శ్రేష్టమైనవి ఉన్నాయి. ఎటు చూడండి, నాకెళ్ళి చూడండి. 8 మూరల పొడుగు, 4 మూరల ఎత్తు, అంత రాళ్ళు, మందిరానికి ఉపయోగించిన రాళ్ళు. 8 మూరల పొడుగు అంటే అసలు అట్లాంటి రాళ్ళను ఇప్పుడు చూస్తావా? 8 మూరల పొడుగు, ఈ మూరలు కాదు, అసలు ఆళ్ళ మూరలు వేరు, ఆ లెక్క వేరు. 8 మూరల పొడుగు, 4 మూరల ఎత్తు. మందిరానికి వాడిన రాళ్ళు చాలా విలువైనవి వాడారు. అసలు వాడటం కూడా ఎలా వాడారంటే, చరిత్రకారులు చెప్పేది ఏమంటే, మందిరం కట్టేటప్పుడు మనం సిమెంటు దాంతో కడతాం కదా, సిమెంట్ని కదంటే వాళ్ళు వాడింది. కొన్ని స్థలాల్లో బంగారాన్ని వాడారు, కొన్ని స్థలాల్లో వెండిని వాడారు. అందుకే మందిరాన్ని దోచుకుని వెళ్ళడానికి శత్రువులు వచ్చినప్పుడు ఏం చేశారు? రాళ్లను దొల్లించి ఆ వెండిని బంగారాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. బంగారాన్ని ఒలుచుకొని వెళ్ళడానికే ఆ రాళ్లను దొల్లించాల్సి వచ్చింది. ఒక రాయిని తీసేసి అందులో ఉన్న బంగారాన్ని తీసుకొని, ఇంకో రాయిని దొల్లించి దాంట్లో ఉన్న బంగారాన్ని తీసుకొని, అట్లా మందిరాన్ని పడదోసి వెళ్ళిపోయారు. అర్థమైందా? దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే విస్తారంగా ప్రభుని ప్రేమించి ప్రభు పని కొరకు, ప్రభు పరిచయం కొరకు విస్తారంగా ఇచ్చాడు. దేవుని పిల్లలమైన మనం కూడా మన విశ్వాస భక్తి జీవితంలో ప్రభుని ప్రేమించి ప్రభుకి ఇచ్చే అనుభవంలో మనం బ్రతికితే ప్రభు కనికరిస్తాడు, ప్రభు చూపిస్తాడు. ఈ భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు చూడండి, వింతైన వర్ణములు గల పలు విధమైన రాళ్లను, మిక్కిలి వెలగల నానా రత్నములను. చూడండి, మిక్కిలి వెలగల అంటే అప్పుడు వాడిన రాళ్ళు కానీ, అప్పుడు వాడిన కలప కానీ, అప్పుడు వాడిన రత్నాలు కానీ, ముత్యాలు కానీ ఇప్పుడు చూద్దామన్న కంటికి కనపడవు. అంత శ్రేష్టమైన ఇప్పుడు లేవు. దేవుడు దాన్ని కొట్టివేశాడు, వాటిని తీసివేశాడు. అంత శ్రేష్టమైన ఒక్కొక్క దాని గురించి ఆలోచన చేస్తా ఉంటే భయం అనిపించింది. ఎటు చూడండి,
దేవుని కరుణాహస్తం నాకు తోడుగా ఉంది అని చెప్పాడు కదా. ఉందా? దేవుని కరుణాహస్తం నాకు తోడుగా ఉండి చెప్పి వ్రాయించాడు. నేను ఎల్లప్పుడూ ప్రభు వైపు చూస్తున్నాను అని చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, రైటా రాంగా? అర్థమైందా? రైటా రాంగా? ఎస్ ఆర్ నో? ఎస్. అవునా? వాస్తవం. కాబట్టి దేవుని వాక్యం ఎక్కడ రాయబడినా దాని మూలాల్లోనికి వెళ్ళి లోతులు తెలుసుకుంటే అది ఖచ్చితంగా రైట్ అండ్ రైట్ అండ్ రైట్, న్యాయమైంది, సత్యమైంది, వాస్తవమైంది. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు ప్రభుని ప్రేమించే అనుభవాన్ని కలిగి ఉన్నాం. దావీదు ఆయన రక్తం కార్చి ప్రాణం పెడతాడు అనే ప్రవచనాలు చెప్పినప్పటికీ ఆ అనుభవం లేదు. అది తెలియదు కదా ఆయనకి. తెలుసా? తెలియదు. ఇప్పుడు మనకేం తెలుసు? ఆయన ఎంత విస్తారంగా ప్రేమించాడో మనకి తెలుసు. ప్రాణం పెట్టాడు మన కొరకు, వధించబడ్డాడు. మహిమా స్వరూపైన ఆయన మానవునిగా భూలోకాన్ని దిగి వచ్చి మన కొరకు కలువరి శిలువలో రక్తదారులు చిందించి చనిపోయి సమాధి చేయబడి పరలోకానికి వెళ్ళాడు. అది మనకు తెలుసు. మరి దావీదు ఎక్కువ ప్రేమిస్తున్నాడా, మనం ఎక్కువ ప్రేమిస్తున్నామా? ఎడ్జోండి నిన్నేది ఇల్లు వాకిలు అమ్మి పొలాలన్నీ అమ్మి నిన్ను ఆయన్ని ప్రేమించమని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఒకవేళ దేవుడు ప్రేరేపిస్తే అలా చెయ్యి. కానీ ప్రభువుని ప్రేమించే విషయంలో మనం నమ్మకత్వం కలిగి బ్రతకాలి, యోగ్యంగా జీవించాలి. దేవుడే పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చి దావీదు పక్కన కూర్చొని వరుసనే చెప్తా ఉంటే తన హస్తం తన పైన ఉంచి ఏం చేస్తా ఉన్నాడు అంటే ఇలా ఇలా అనుకున్నాం, భుజం మీద చేసి రాయ్. వా, ఎంత మనోహరమైన అనుభవం అది. మొత్తం అన్ని రాసి కొడుకు అప్పగిస్తే కొడుకు మందిరాన్ని కట్టాడు. సొలొమోనుకి చెప్పలా దేవుడు, డైరెక్ట్ గా సొలొమోనుకి చెప్పలా, త్రూ కింగ్ డేవిడ్. దావీదు నేను ఎలా చెప్పాలనుకున్నాను, తనను ప్రేమించేవాని ద్వారా తన కార్యాలను దేవుడు జరిగించాడు భూమి మీద. మనం ప్రభుని ప్రేమించే అనుభవంలో ఉన్నాం. ప్రభు కనికరిస్తాడు, ప్రభు కృప విస్తరింప చేస్తాడు. ప్రాణం ఇచ్చాడు ఆయన మన కొరకు. ఏం చేయబడ్డాడు? ప్రాణం ఇచ్చాడు. వధించబడి ప్రాణం ఇచ్చి నిన్ను నన్ను విడిపించాడు, విమోచించాడు. నరుని పాదాలు పట్టుకొని కాళ్ళు కడిగాడు, రక్తంతో పాపాన్ని కడిగాడు, వీపును వారధిగా చేసి అద్దరికి నిన్ను నన్ను దాటించాడు. నిత్యత్వంలో మహిమలో మానవ ఊహకి జ్ఞానానికి అందని వాటిని నీ కొరకు నా కొరకు సిద్ధపరిచాడు. ఇటు మహిమగల దేవుణ్ణి ఆరాధించే అనుభవం, ప్రభుని గణపరిచే అనుభవాన్ని మనం కలిగి ప్రభు మహిమ కొరకు జీవిద్దాం. నాకు బాగా ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం ఏంటంటే, ఆ సంఘంలో 25 మంది ఉంటారు. వాళ్ళు 2 దేశాలని దత్తత తీసుకున్నారు సేవ చేయడానికి. ఎన్ని దేశాలని? 2 దేశాలు. 2 దేశాలను ఎటు చేస్తారు? 25 మంది. 25 మంది 2 దేశాలని దత్తత తీసుకున్నారు. అద్భుతమైన పరిచర్య 2 దేశాలు చేశారు. హౌ ఇట్ ఇస్ పాసిబుల్? ఎలా? ప్రభువును ప్రేమించడం ద్వారా ఇది సాధ్యం. ఇడ్జోండి నీ బలాన్ని నా బలాన్ని నమ్ముకొని పరిచర్య చేయొద్దు. మహిమగల దేవుని వైపు చూస్తూ ఉండగా మహిమగల దేవుడు తన అద్భుతమైన కృపను కనికరాన్ని నీ ఏళ్ల నా ఏళ్ల విస్తరింపజేసి చూడు నీ శక్తికి మించిన జ్ఞానాన్ని ఇచ్చి. పేతురు చెప్తే ఎవరైనా నమ్ముకుంటారా? పేతురు గాల్లో వెళ్తే ఎవరైనా స్వస్థపరచబడతారా? చెప్పండి. ఎస్ ఆర్ నో? నో. కానీ ఏం జరిగింది? పేతురు మాట్లాడితే అనేకులు వేల మంది ప్రభుని నమ్ముకున్నారు. దేవుడు ఆశ్చర్య కార్యాలు చేశాడు. సూత్రం ఏంటంటే ప్రభుని ప్రేమించడం. ఈ దినం నేను మీకు 3 వర్తమానాలు జ్ఞాపకం చేశాను. ఈ 3 వర్తమానాల్లో కూడా ఏం చేయాలి? ఏమన్నా అర్థమైందా బయట వాళ్ళకి? ఏమ్మా అర్థమైందా? అర్థమైతే మీరు వెళ్తున్న స్థానిక సంఘంలో
ఖచ్చితంగా బాధ్యతగా ప్రభువా నేను నీ కొరకు ఏం చేయాలని ప్రార్థన చేసి ప్రభువు ప్రేరేపించిన పని తీసుకో. నువ్వు తీసుకునే పనుల కొరకు మనుషులు ఎవరు పోటీ రారు. ఊడ్చేది, ఎత్తిపోసేది, శుభ్రం చేసేది, కడిగేది కదా. మందిరంలో బూజు లేకుండా చేయాలి అనేది తీసుకోండి. మందిరాన్ని ఓడవాలనేది తీసుకోండి. చేపలన్నీ ఎట్టబడితే అట్లా ఉన్నాయి, మంచి చేపలు తెచ్చేవాలి. పిల్లలకి బట్టలు కొంటున్నారా లేదా? లేకపోతే వాడికి చినిపోయిన డైర్లేసి తిప్పుతారా? తిప్పరు. ఏం చేస్తారు? మంచి మంచి కొంటారు కదా, విలువైన కొంటారు. మా ఓడు క్లాస్గా ఉండాలా, రాయల్టీగా ఉండాలా. మరి దేవుని మందిరం అక్షరార్థమైన వాటికి మీరు ఎక్కువ ఖర్చు పెట్టమని నేను చెప్తాను, నా ఉద్దేశం కాదు. అందుకే విలాసవంతమని ఉండాలి, పెద్ద పెద్దవి ఉండాలి, అవి చెప్పట్లేదు నేను. ఆత్మల రక్షణ కొరకు, నాశనానికి వెళ్ళిపోతున్న ప్రజల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టే దానిగా, శ్రమపడి వారికి స్వార్థ ప్రకటించే దానిగా, ప్రభు ప్రేమను వారికి తెలియజేసే దానిగా వాడుగా ఉంటే ప్రభు దీవిస్తాడు, ప్రభు ఆశీర్వదిస్తాడు. అతి కృప మహిమగల దేవుడు మన ఎట్లా విస్తరింప చేయనుగాక. ఎలా ప్రేమించాలి? పూర్ణ హృదయంతో, 2 పూర్ణ ఆత్మతో, 3 పూర్ణ వివేకంతో. పూర్ణ అనేది మాట మర్చిపోమాలి. పూర్ణ అనేది లేకుండా వివేకం అంటే అది చల్లదు. పూర్ణ వివేకంతో, పూర్ణ బలం అంటే పూర్ణ బలం అంటే ఎటు చూడండి, 10 లక్షలు డబ్బులు వచ్చినాయి ఇంట్లోకి, అప్పుడు ఎంత ఇవ్వాలి? నేను అడుగుతారు, ఎంపీసీ చూస్తున్నారండి. పూర్ణ బలం అంటే ఎంత ఇవ్వాలి? నా లెక్క ప్రకారం అయితే 1,10,000 ఇవ్వాలి. అదేది బార్డర్లో ఉండేవాడు, ఎల్కేజీ స్టూడెంట్లు అన్నమాట. కొంచెం ఎక్కువ అయితే విస్తారంగా ఇవ్వాలి. ప్రభుని ప్రేమిద్దాం. ప్రభుని ప్రేమించే అవకాశం ఈ జీవితంలో నీకు మాత్రమే ఇవ్వబడింది. దాటిన తర్వాత ఇంక ప్రేమించే అవకాశం లేదు. ఎందుకంటే నువ్వేమీ ఆయన కొరకు చేయలేవు. అన్నీ ఆయన చేసి నువ్వు అనుభవించడానికి వెళ్తావు నిత్యత్వానికి. కాబట్టి ప్రభుని ప్రేమిద్దాం. అతి కృప మహిమగల దేవుడు మన ఏళ్ళ విస్తరింప చేయనుగా. ప్రార్థన చేద్దాం. మహిమగల తండ్రి, పరిశుద్ధ దేవా, మీకు స్తోత్రాలు. నీ పిల్లలమైన మేము మిమ్మల్ని ప్రేమించే అనుభవంలో బ్రతకటం మాకు నేర్పించండి దేవా. దావీదుకి పక్కన కూర్చుండబెట్టుకుని ఏది ఎంత కావాలో, ఏది ఎంత విస్తీర్ణం ఉండాలో, మందిరం కొలతలు కానీ, మందిరంలో వాడే పరికరాలు కానీ అన్నీ వరుసనే ప్రభా మీరు చెప్తా ఉంటే తను రాసి తన కుమారునికి అప్పగించాడు. ఎంత దివ్యమైన అనుభవం అయినా మా బ్రతుకు